ఈ రోజు మనం చేసిన కేక్ పాప్స్ బొకే గురించి స్వీట్ అండ్ షార్ట్ గా 1 మినిట్ లో చెప్పేస్తాను. ఇది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే చేయించుకుంది. ఇంకా ఈ కేక్ పాప్స్ కోసం వెనిలా స్పాంజ్ అయితే 250 గ్రామ్స్, చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి 250 గ్రామ్స్ చేసుకొని ఇలా మిక్సీ కొట్టి పౌడర్ చేసుకోవాలి. ఇంకా వెనిలా స్పాంజ్ లోకి వైట్ కాంపౌండ్ ప్లస్ మిల్క్ మేడ్ వేయాలి. అలానే చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ ప్లస్ మిల్క్ మేడ్ వేసి ఇలా ముద్దలా చేసుకొని గ్రామ్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు చేసుకొని రౌండ్స్ కూడా చుట్టేసుకోవాలి. ఇంకా రెండు ఇలా చుట్టేసిన తర్వాత నాకు 23 బాల్స్ అయితే వచ్చాయి. ఇంకా వీటికి నాకు కావాల్సింది 4 కాంపౌండ్స్ అన్నమాట. మిల్క్, డార్క్, వైట్, స్ట్రాబెర్రీ. మనం చేసిన కేక్ పాప్ జారిపోకుండా ఉండాలంటే ఇలా చాక్లెట్ ని డిప్ చేసి బాల్ అయితే గుచ్చి హార్డ్ గా చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టి. అవి కొంచెం హార్డ్ అయ్యాక మెల్టెడ్ చాక్లెట్ లో డిప్ చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ అయితే చేసుకోవాలి. అన్ని అయితే చూపించలేదు, నేను ఇప్పుడు చేస్తుంది అయితే పిస్తా. అలా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత బొకేకి కావాల్సిన ర్యాపర్ కూడా చుట్టేసుకున్నా. మనం ఫ్లవర్ బొకేకి ఎలా అయితే చేస్తామో అలానే నీట్ గా ఇలా చేసుకొని చుట్టూ కూడా ర్యాపర్ ని పెట్టేసి ఒక రిబ్బన్ అయితే కట్టేసుకున్నాం. సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లవర్ బొకే లా ఉంది కదా. ఈ కేక్ పాప్స్ బొకే వచ్చేసి ప్యూర్ ఎగ్లెస్. ఎవరికైనా కావాలనుకుంటే పైన వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి. లాస్ట్ లో రివ్యూ పెట్టని చూసేయండి.